దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలో బాగున్నారా? మనం అందరం కూడా పరలోకానికి సిద్ధపడే విషయంలో దినదినము అభివృద్ధి పొందాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని చదువుకొని ఆలోచన చేద్దాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రేమన దేవుని బిడ్డలారా, మనిషి ఎలా ఆలోచిస్తాడంటే ముందుగా తన జ్ఞానముతో ఇది చేయగలను అనుకుంటాడు, తన బలముతో ఇది చేయగలను అనుకుంటాడు, తన ధనముతో ఇది చేయగలను అనుకుంటాడు, తన సొంత శక్తితో ఇది చేయగలను అనుకుంటాడు. అదే తప్పు. మనిషి తనను తాను నిర్మించుకోలేదు, మనిషి సృష్టిని నిర్మించలేదు, మనిషి పగలు రాత్రిలను నిర్మించలేదు, మనిషి ప్రకృతిలో దేనిని కూడా నిర్మించలేదు. అంటే మానవుని యొక్క శక్తి ఎంత ఆలోచించుకోవాలి. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథములో వ్రాయబడిన మాట దావీదు గారు అంటున్నారు, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. మార్గం, మన మార్గము అంటే మన జీవితం, మన మార్గము అంటే మన ఆత్మ, మన శరీరం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని నమ్మి మనకు ఆత్మను అప్పగించాడు, తన ఆత్మను మనకు అప్పగించాడు. దేవుడు ఆయన శరీరాన్ని మనకు నిర్మించి ఆ శరీరాన్ని మనకు అప్పగించాడు. చూసారా? దేవుడు అప్పగించినటువంటి ఆత్మ, దేవుడు మనకు అప్పగించినటువంటి శరీరములో, దేవుడు చేసినటువంటి సృష్టిలో మనం బతుకుతూ ఉన్నాం. మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆత్మ, దేవుడిచ్చినటువంటి యొక్క శరీరము, దేవుడిచ్చినటువంటి యొక్క ప్రకృతిలో మన బ్రతుకు ఏ విధంగా ఉంటే బాగుంటుంది? ఏ విధంగా ఉంటే బాగుంటుందంటే, మనల్ని ఎవరైతే చేశాడో ఆ సృష్టికర్త అయిన యెహోవా దేవుని యొక్క ఆలోచన ప్రకారం బ్రతికితే బాగుంటుంది. అవునండి. ఎందుకంటే రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. మన బలం ఏ పాటిది, మన జ్ఞానం ఏ పాటిది. కనుక దేవుడైతే సమస్తము చేయగలడు, మనిషి సమస్తమును చేయలేడు. అందుకే మన జీవితాన్ని దేవుడికి అప్పగించడం అనేది బుద్ధిగల ఆలోచన, మంచి ఆలోచన. చాలామంది దేవుడికి అప్పగించరు, వాళ్ళంతటా వాళ్ళే బాధపడుతుంటారు, వాళ్ళంతటా వాళ్ళే ప్రయత్నిస్తుంటారు, వాళ్ళంతటా వాళ్ళు ఏదో చేయాలని, ఏదో కష్టపడాలని, ఏదో చేయాలని అనుకుంటారు. ఏమి కాదు, మనిషి వలన ఏమి కాదు. దేవుడి దయ, దేవుడి కృప, దేవుడి తోడు దేవుడు ఇవ్వకపోతే మనిషికి ఏమీ కాదు, ఏమీ రాదు. ఈ విషయం మనం గ్రహించాలి. ఇది గ్రహించడం అవసరం. ఎవరైతే గ్రహిస్తారో వారు వారి జీవితాన్ని దేవుడికి అప్పగిస్తారు. దావీదు గారు చూడండి, దేవా నీవే నా కోట, నీవే నా ఆధారము అన్నాడు. దాని అర్థము, నీ వలననే, నీకు నేను అప్పగించుకుంటేనే, నీ పాదాల చెంత ఉంటేనే నాకు క్షేమము అని అర్థం. కాబట్టి మన జీవితాలని దేవుడికి అప్పగించుకోవాలి. మన జీవితాలు దేవుడికి అప్పగించాలి. దేవుడి వాక్యం ప్రకారం మనం బ్రతకడానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. దేవుడికి అప్పగించుకుంటే నీవు ఆయనను నమ్ముకొనుము అంటున్నాడు. మనిషిని నమ్మితే ఈరోజు ఉంటాడో లేదో తెలీదు, రేపు ఉంటాడో లేదో తెలియదు. మనిషి బలం ఏ పాటిది, మనిషి జ్ఞానం ఏ పాటిది.
అదే దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు సర్వశక్తిమంతుడు, నమ్మదగినవాడు, ఏదైనా చేయగలడు. కనుక మనిషికి అప్పగిస్తే వాడు మోసం చేస్తాడు. మనిషికి అప్పగిస్తే నా వల్ల కాదు అంటాడు ఒక స్టేజ్లో. మనిషికి అప్పగిస్తే ఆ మనిషి ఉండడు ఒక రోజున. అదే దేవుడికి అప్పగిస్తే దేవుడు శాశ్వతంగా ఉండేవాడు, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు కాపాడగలడు. దేవుడు ఒక్కడే కాపాడగలడు. దేవుడు కాపాడగలడు కాబట్టి మనల్ని మనం ఆయనకు అప్పగించుకోవాలి. దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన్ని మనం నమ్ముకోవాలి. దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన్ని మనము నమ్ముకోవాలి. అలాగే ఆయన నీ కార్యము నెరవేర్చును. అప్పుడు ఆయన మన కార్యాలు నెరవేరుస్తాడు. ఎందుకు? మనం ఆయన్ని నమ్ముతున్నామని ఆయనకి తెలియాలి. దేవా నీవే నాకు ఆధారము అని మనం చెప్పే వారముగా ఆయనకి ఉండాలి. అప్పుడే కదా, నా వల్ల కాదయ్యా, నేను చేయలేనయ్యా, నా జ్ఞానం సరిపోదయ్యా, నా బలం సరిపోదయ్యా, నీ కృప కావాలి, నీ దయ కావాలి, నీ జ్ఞానం కావాలి, నీ శక్తి కావాలి అని దేవుని యొక్క శక్తి జ్ఞానమును మనం తెలుసుకొని ఆయన మీద ఆధారపడితే అప్పుడు ఆయన మనకు కార్యం చేస్తాడు. చాలామంది ఇక్కడే పొరపాటు పడతారు, టెన్షన్ పడుతుంటారు, ఆందోళన పడుతుంటారు, గందరగోళం అయిపోతుంటారు. కారణము వారు దేవునికి అప్పగించకపోవడం. దేవునికి అప్పగిస్తే ఇక చింత ఉండదు, ఆయనే చూసుకుంటాడు. కాబట్టి నమ్ముకోవడం, విశ్వాసం, ఆయన్ని నమ్మడం, ఆయన మీద నమ్మడం, ఇది అవసరం ప్రేమ. అందుకే దావీదు గారు అంటున్నారు, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. అప్పగిస్తే ఇక టెన్షన్ ఉండదు, నమ్ముకుంటే ఇంక టెన్షన్ ఉండదు. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు, దేవుడు, సృష్టికర్త, పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, మన తండ్రి. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, అవును తండ్రి, మా జీవితాలు నీకు అప్పగించుకుంటేనే అవి మంచి బాటలో నడుస్తాయి, మంచి ప్రవర్తనతో నడుస్తాయి, అవి పరలోకానికి చేరుతాయి. మా జీవితం నాయన మా వలన ఏర్పడింది కాదు, నీవిచ్చిన భాగ్యం. మా జీవితంలో జరిగే ప్రతి విషయము నీకు తెలియంది లేదు. మాకైతే రేపేమో సంభవిస్తుందో తెలియదు, కానీ నీకు తెలుస్తుంది. కాబట్టి మా జీవితాలు నీకు అప్పగించుకుంటే అది క్షేమం. నిన్ను నమ్ముకుంటే మాకు ఆధారము, మాకు ధైర్యము. నాయన నిన్ను నమ్ముకుంటే, నీకు అప్పగించుకుంటేనే మా కార్యాలు జరుగుతాయి. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో తమను తాము ఆధారపడక, తమ జ్ఞానాన్ని, బలాన్ని, ధనాన్ని నమ్ముకొనక నీకు జీవితాన్ని అప్పగించుకుంటూ, నిన్ను నమ్ముకుంటూ కార్యము సఫలము చేసుకునే శక్తిని దయచేయమని, విశ్వాసాన్ని దయచేయమని, అందరినీ ప్రభువా మంచి ఆరోగ్యంతో నింపమని, ఆత్మీయతలో అభివృద్ధి పరచమని క్రీస్తు పేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.